మనకి రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థిర శరీరము, ఒకటి చర శరీరము. చర శరీరం అంటే ఇది చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇటువంటి పదార్థములతో తయారు చేయబడుతుంది. ఈ పదార్థములన్నీ భూమిలో కలిసిపోతాయి, అగ్నిలో కలిసిపోతాయి, వాయువులో కలిసిపోతాయి ఒకనాడు. స్థిరముగా ఉండేటటువంటిది ఆత్మ ఒక్కటే. కాబట్టి మీ అందరూ ఆత్మదర్శనాభిలాషులు కండి, నా మాట నమ్మండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఒరే ఈ పాఠం ఏమిటో చాలా గమ్మత్తుగా ఉంది, నువ్వు చెబుతున్నది సత్యమే అనడానికి మాకేమీ అనుమానం లేదు, కానీ ఒక్క అనుమానం మాత్రం నిన్ను అడుగుతాం. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు, నువ్వు మాతోనే చదువుకున్నావు, గురువులు మాకేం చెప్పారో నీకు అదే చెప్తున్నారు. గురువులు చెప్పని ఈ విషయాలు నీకెవరు చెప్తే వచ్చాయిరా అన్న. ఆయన అన్నాడు, మహానుభావుడు నారదుడు చెప్పాడయ్యా అన్న. నారదుడు చెప్పాడంటే వాళ్ళన్నారు, అసలు నారదుడిని నువ్వు ఎప్పుడు కలుసుకున్నావు? నాకు తెలిసి ఎప్పుడు అంతఃపురంలో ఉన్నావు, లేకపోతే ఈ విద్యాలయంలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు నారదుడి దగ్గరికి వెళ్ళావు, ఎప్పుడు నేర్చుకున్నావు అన్నారు. ఇక్కడే గమ్మత్తు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయ్యున్నటువంటి లీలావతీదేవిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి, మహాపతివ్రత అయినటువంటి కాంతని ఎందుకు చెరబట్టి తీసుకెడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఆవిడ మీద క్రోధం లేదు, ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని యొక్క తేజం ఉన్నది, వాడు తపస్సు ఎందే మడిచిపోతున్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాడి శరీరం అంతా రక్తం కూడా ఈగలు నాకేశాయి, అంత తపస్సు చేస్తున్నాడు వాడు. ఆ తపస్సులోనే అలా పడిపోతాడేమో అని మాకు ఆశ. ఈలోగా వీడు కూడా పెద్దవాడైతే, అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి వీడిని విడిచిపెడతానన్నాడు. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసయ్యా, ఆవిడ గర్భంలో ఉన్నటువంటి వాడు మహావిష్ణు భక్తుడైనటువంటి వాడు ఉన్నాడు. వాడు జన్మ చేత భక్తి జ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుడి యొక్క కథ వింటే తరించిపోతాం. అటువంటి వాణ్ణి నేను తరింప చెయ్యాలి. అందుకని లీలావతిని నా ఆశ్రమానికి తీసుకెడతానని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రబోధం చేశాడు. వేదాంత తత్వాన్నంతటినీ చెప్పాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటుండేది. చిత్రం ఏమిటంటే, విన్నటువంటి లీలావతి మరిచిపోయింది. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటే, నా గొప్పని చెప్పలేదు ప్రహ్లాదుడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లుడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యాల్లో నారదుడు చెప్పినటువంటి బోధ మరిచిపోయింది. కారణం, గురువుల యొక్క అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవం అనుగ్రహం నాయందుంది. అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయిందయ్యా. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా అన్నాడు. వీళ్ళందరూ లేచి భజన మొదలెట్టారు, నారాయణ భజన. లోపల నుంచి గురువులు బయటికి వచ్చారు. ఈ పిల్లాండి పట్టుకుని జర ఈడుస్తూ హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్టు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి మేము పాఠం చెప్పడం దేవుడు ఎరుగు. వీడు రాక్షసులందరినీ పడి చేశాడు, అందరినీ నారాయణ భక్తుల్ని చేసేస్తున్నాడు, అందరికీ తత్వబోధ మొదలెట్టాడు. అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. అనేసరికి ఆయన యొక్క కళ్ళల్లోంచి అగ్నిహోత్రం కురిసింది. కురిసి, ఉరే ఎవరి దిక్కు చూసుకుని, ఎవరి బలం చూసుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న, బలమెవ్వరు, నీకు దిక్కెవరని అడుగుతా ఏమిటి? నీలో బలానికి కారణం ఎవరో వాడే నాలో బలానికి కారణం. బలహీనుడైన వాడిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో, లోకాల్ని సంపాదించినటువంటి మహాబలవంతుల బలానికి కారణం ఎవడో వాడు నాకు దిక్కు నాన్న అన్నాడు. ఏమిరా నీకు దిక్కంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా అన్నాడు. ఎక్కడున్నావో చెప్పగలవా అని అడుగుతావేంటి నాన్న? ఇదో వెర్రి ప్రశ్న. ఎంత జ్ఞానంతో మాట్లాడాడో చూడండి. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. వెదకి చూచిన జ్ఞాననేత్రంతో చూస్తే దారువు కనబడదు, దంతి కనబడదు, దారువు కనబడుతుంది నాన్న. ఆభరణం కనబడదు, స్వర్ణం కనబడుతుంది, పాత్ర కనబడదు, మట్టి కనబడుతుంది. జ్ఞాననేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, అంతటా స్వామి ఉన్నాడు, నువ్వు చూడడానికి ప్రయత్నం చేయి అన్నాడు. అని చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవస్యం వచ్చేసి, ఇది భక్తి జ్ఞానముల యొక్క కూడిక. పొంగిపోతూ నాట్యం చేసేట ప్రహ్లాదుడు. మీరు కావాలంటే భాగవతం చదవండి.
నాట్యం చేసేస్తూ కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినన్ కలడ అగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రత్మలం కలడ ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతట కలండీశుండు కలండు తండ్రి వెతకంగానేలా ఇయాయడం నాన్న ఎక్కడ లేడని అడుగు నాన్న. ఈశ్వరుడు లేని ప్రదేశం రాత్రులందు పగలందు ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారమునందు సమస్తమునంతటా నిండి నిబిడీకృతం అయ్యాడు నాన్న. ఆయన లేని ప్రదేశం లేదు అన్నాడు. అనేసరికి ఈయనకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే ఇప్పుడు ఏదో ఒక చోటు చూపిస్తాడు. చూపుడు వేలు తిరుగుతోంది, ఇక్కడున్నాడా అంటాడు. అంతటా ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నాడా అనేటప్పటికీ ఇప్పుడు ఒక మాట నిజం చెయ్యాలి. తన భక్తుడి మాట నిజం చెయ్యాలి. బయటికి వచ్చిన మరుక్షణం అవతార ప్రయోజనం నెరవేరిపోవాలి, హిరణ్యకశిపుడు నశించాలి. ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడ్డారట? చెప్పినవాడు నాట్యం చేస్తున్నాడు. భక్తుడి స్థితిలా ఉంటుంది. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఇంద్రుడు లేడు లేడనుచు దైత్యుండు తర్జింప హరి సర్వాకృతులందాల్చే అని ఆయన సమస్త స్థావర జంగమోత్కరమైన ఈ జగంబునంతటం, ఈ సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచమనందు కూడా నరసింహాకృతిని దాల్చి చంపడానికి సిద్ధమై వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికొచ్చి ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తమవుతున్నారు. బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున. అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు, అనుమానమా అన్నాడు. అయితే చూపించు అన్నాడు. నేను చూపించడమేమిటి, నువ్వు అడుగు వస్తాడు అన్నాడు. సింహాసనం మించి గబ 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 దిగి మెట్ల మించి దిగి గద ఎడంచేత్తో పట్టుకుని కుడి ఎరి చేతితో స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మ బాబోయ్, పోతన గారు వచనానుసంధానం చేశారండి. అందులోంచి ఒక భయంకరమైనటువంటి మెరుపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది. ఆ మెరుపు యొక్క కాంతికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత భయంకరమైన ధ్వనులు వచ్చాయి. మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదములతో, పాదములకు అలంకరింపబడినటువంటి మణిమంజీరములతో, బలిష్టమైన తొడలతో, గుండ్రని పిక్కలతో అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దాని మీద పెట్టబడినటువంటి మొలనూలుతో, మొలనూలులోంచి వస్తున్నటువంటి చిరుగంటల సవ్వడితో, పిడికిటితో పట్టుకోవడానికి వీలైన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళినటువంటి నాభితో, కఠినమైన శిల వంటి విశాలమైన వక్షస్థలంతో, అనంతమైన బాహువులతో, శంఖ చక్ర గద పద్మ తోరణములను గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడై, చక్కటి పొడుచుకొచ్చినటువంటి చుబుకంతో, గాలికి అల్లల్లాడుతున్నటువంటి నవపల్లవం ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాల వంటి దంతపంక్తితో, మందర పర్వత గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికారంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్నటువంటి రెండు సూర్యుల అన్నటువంటి నేత్రములతో, విశాలమైన పాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటంతో అటు ఇటు శిరస్సుని కదుపుతుంటే ఆయన యొక్క రోమములు ఆకాశమంతటా వ్యాపించి కొడితే సిద్ధుల యొక్క విమానములు కింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటికొచ్చి గర్జన చేసి ఘూర్నిల్లితే ఆ ధనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలైపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తోందనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా దుస్సాహసం చేశాడు హిరణ్యకశిపుడు. కత్తి పట్టుకుని స్వామి మీద పడ్డాడు. పడితే గాలిన్ కుంభిని అగ్నియంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. ఇంటి పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. ఆ స్తంభంలోంచి బయటికొచ్చి చంద్రహాసాన్ని దూస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో అలా కలుగులోంచి బయటికొచ్చిన నాగుపాము అటుగా విడుతున్న ఎలకని ఒడిసి పట్టినట్టు తన ఎడమ చేతితో హిరణ్యకశిపుడి యొక్క తొడ పట్టుకుని గడప దగ్గరికి తీసుకెళ్లి
ప్రళయకాలంలో వచ్చేటటువంటి ధ్వని లాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పారేసి భయంకరమైనటువంటి కనుబొమలని వేయి ఇంద్రధనస్సులొక్కసారి మెరిచినట్టు ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఇలా చూస్తుంటే మిరిసిపోతున్న దంస్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్టున్న నాలుక, పెద్ద పెద్ద గోళ్ళు, అటువంటి స్వామి ఇన్ని బాహువులనిత్త గోళ్లు చూపిస్తుంటే ఆయన స్వరూపాన్ని చూసి పువ్వులోకి వెళ్ళినటువంటి కందిరీగ తుమ్మెదని చూసి అన్నీ మరిచిపోయినట్టు ఆయననే చూసి కాళ్ళు చేతులు వేలాడేసి ఆయనకి లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుణ్ణి ఇన్ని కష్టాలు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండా ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడల మీద, అస్త్రము కాదు, శస్త్రము కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, గోళ్ల చేత, కింద కాదు, పైన కాదు, తొడల మీద, మనిషి కాదు, జంతువు కాదు, నరసింహావతారంతో, భయంకరమైన స్వరూపంతో, విశేషమైనటువంటి క్రౌర్యంతో ఆ గోళ్లని పొట్టలోకి దింపి భేదించి ఆనాడు భూమిని తవ్వడానికి తౌగోలు ఎలా వాడతారో ఆ గోళ్లను అలా వాడి హృదయాన్ని పట్టుకుని పైకి తీసి గండ్రగొడ్డలి పెట్టి ఉలప్పంజరాన్ని బద్దలగొట్టి హృదయ క్షేత్రాన్ని చేతిలో పట్టుకుని గుండ కింద నలిపేసి చేతిలో కొడవళ్లు పట్టుకున్నట్టు ఆ కండలు తింపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి నెత్తురు తీసి దోషిళ్లతో నోటబోసుకుని ప్రేగులు తీసి మెడ వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నించుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట అంటారు, అసుర సంధ్య వేళలో కేవలము పరమశివ దర్శనమే, అన్యదేవతా దర్శనం చెయ్యరు. కానీ అర్ధరాత్రి లేదు, అసుర సంధ్య లేదు, ఉదయం లేదు, రాత్రి లేదు, షట్కాల పూజలు అందుకున్న పరమశివుడిలా అసుర సంధ్య వేళలో కూడా దర్శనము చెయ్యడానికి యోగ్యమైన మూర్తి నరసింహమూర్తి అని చంద్రశేఖర పరమాచార్య స్వామి నిర్ధారణ.